అందరికీ నమస్కారం. భరతమాత పునర్వైభవ ప్రాప్తి కొరకు అంకితమైన నవ భారతానికి స్వాగతం, సుస్వాగతం. 62వ భాగంలో దర్బారులో శివాజీ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం గురించి తెలుసుకున్నాం. ఈ భాగంలో శివాజీ గృహ నిర్బంధం గురించి తెలుసుకుందాం. దర్బార్లో శివాజీకి క్రోధావేశం ఉధృతమై స్పృహ కోల్పోతాడు. కానీ కొందరు చరిత్రకారులు శివాజీ వంటి ధీరుడికి మూర్ఛ వచ్చే అవకాశం లేదని, దర్బారులో సర్దారులతో కలిసి నిలబడడం ఇష్టం లేక ఆయన మూర్ఛను అభినయించి ఉండవచ్చునని అభిప్రాయపడ్డారు. రామ్ సింగ్ శివాజీని దర్బారు నుంచి తిన్నగా తన నివాసమైన జయపుర భవనానికి తీసుకుని వస్తాడు. శివాజీకి ఉల్లాసం కలిగించడానికి అతను చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. కొంతసేపు తరువాత తనకు కేటాయించిన వసతిలో బస చేయడానికి శివాజీ వెళ్లిపోతాడు. ఇప్పుడు శివాజీ ప్రాణాలను రక్షించే భారం తన మీద ఉన్నదని అర్థం చేసుకుని రామ్ సింగ్ యొక్క స్వచ్ఛమైన రాజపుత్ర హృదయం కంపిస్తుంది. శివాజీ ప్రాణాలకు రక్షణ కలిగించాలంటే ఔరంగజేబు సమ్మతి లేకుండా సాధ్యపడదని రామ్ సింగ్ కు తెలుసు. అందుచేత ప్రతిదినం దర్బారుకు హాజరై పాదుషాకు విధేయుడై ఉండడానికి శివాజీని ఒప్పించడానికి అతడు శత విధాలా ప్రయత్నిస్తాడు. నీ ప్రాణరక్షణకు అలా చేయడం అత్యవసరమని గట్టిగా రామ్ సింగ్ శివాజీతో చెప్తాడు. చివరికి శివాజీ ప్రస్తుతం నా కుమారుడు సంభాజీ దర్బారుకు వస్తాడు, కొన్నాళ్ల తర్వాత నేను వస్తానని చెప్తాడు. తరువాత రోజు ఔరంగజేబు రామ్ సింగ్ ను శివాజీ దర్బారుకు రివాజు ప్రకారం వస్తున్నాడా అని అడగ్గా ఆయనకి జ్వరం వచ్చి ఆరోగ్యం సరిగా లేదని చెప్తాడు. మహారాష్ట్ర యుద్ధ భూముల్లో శివాజీ సైనికుల చేత దెబ్బలు తిని పారిపోయిన సర్దార్లు చాలా మంది అక్కడ ఉంటారు. వారిలో జస్వంత్ సింగ్ ఒకడు. నిండు కొలువులో తనకు శివాజీ మాటల వల్ల కలిగిన అవమానానికి బదులు తీర్చుకునే ఆలోచనలో జస్వంత్ సింగ్ ఉంటాడు. సింహగఢ్ కోట ముట్టడిలో ఎదురైన పరాభవం కూడా అతడిని వేధిస్తోంది. వజీర్ జాఫర్ ఖాన్ కూడా శివాజీ మీద ప్రతీకార జ్వాలలతో దహించిపోతుంటాడు. ఇతను షైస్తా ఖాన్ చెల్లెల యొక్క భర్త. తన భావమరిది చేతి వేళ్లను శివాజీ నరికివేస్తాడు కనుక ఆ కోపం ఏర్పడుతుంది. శివాజీ పైన నిప్పులు కక్కుతున్న మరొక వ్యక్తి సాక్షాత్తు పాదుషా ఔరంగజేబు యొక్క సోదరి రోషనారా బేగం. ఆమెకు శివాజీపై ద్వేషం ఎందుకంటే సూరత్ నుంచి వచ్చే పన్నుల మొత్తంలో నుంచే పాదుషా ఆమె రోజువారీ ఖర్చులకు ఏటా ₹1,00,000 ఇస్తుండేవాడు. ఇటీవలనే శివాజీ సూరత్ మీద దాడి చేసి సంపదను స్వాధీనం చేసుకోవడంతో అక్కడ నుంచి వచ్చే రాబడి ఆగిపోయింది. దీనితో రోషనారా బేగంకు వచ్చే ధనం నిలిచిపోయి ఆమె వైభవం మట్టిలో కలిసిపోయింది. శివాజీ వలన బాధితులైన ఆ ముగ్గురు కలిసి ఒక విన్నపంతో పాదుషాను కలవడానికి వెళ్తారు. పాదుషాతో, మీ సన్నిధిలో అటువంటి అవిధేయ అహంకార పూరిత చర్యలకు దిగడానికి ఈ శివాజీ ఎవరు? దర్బార్లో అతని అహంకార పూరిత ప్రవర్తన వల్ల పాదుషా వారికి చాలా అవమానం జరిగింది. అయినా ఆలీజా వారు ప్రశాంతంగా ఉన్నారు. మరెవరైనా అయ్యుంటే అతనిని క్షమించేవారు కాదు. ఒక హిందువు దర్బారులో ఇటువంటి సాహసం ప్రదర్శించాడు అనే విషయం ప్రతి దేశానికి చేరుతుంది. రాజ్యంలోని హిందువులందరూ ఇదే విధంగా ప్రవర్తించగలరు. అప్పుడు పరిపాలన ఏ విధంగా కొనసాగుతుంది? మీరు తప్పకుండా అతనికి ఏదో ఒక శిక్ష విధించాలని విన్నవించుకుంటారు. ఇటువంటి విషయాల్లో రాటు తేలిన ఔరంగజేబుకు ఇతరుల సలహా ప్రోత్సాహం అవసరం లేదు. తానే వచ్చి చేతుల్లో చిక్కిన బద్ధ శత్రువు శివాజీని విడిచిపెట్టడానికి అతడేమి రాజకీయాల్లో పసివాడు కాదు. అయితే తన మీద ఏ నిందా పడకుండా శివాజీని ఎలా అంతం చేయవచ్చా అని అతడు ఆలోచిస్తుంటాడు. అదే సమయానికి శివాజీ
నాకు మాట ఇచ్చి ఇంత దూరం పిలిపించి ఇప్పుడు మీ పాదుషా మోసం చేస్తున్నాడు అని బహిరంగంగా అందరి ఎదుట చెప్పసాగుతాడు. తన రాజధానిలోనే తన పరువును తీస్తున్న ఆ మాటలు ఔరంగజేబు చెవులకు చేరుతాయి. ప్రతి ఒక్కరి నోట ఇదే మాట, పాదుషా మోసానికి దిగాడు, అలంగీరు దగా చేస్తున్నాడు. చివరికి ఔరంగజేబు ఒక నిర్ణయానికి వస్తాడు. ఆలస్యం లేకుండా శివాజీని చంపించేయాలని. శివాజీని ఆగ్రా కోట రక్షణాధికారైన రాద్ అందాజ్ ఖాన్ నివాస గృహానికి తీసుకుని పొమ్మని నగర్ కొత్వాల్ సిద్ది పులాద్ ఖాన్ను ఔరంగజేబు ఆజ్ఞాపిస్తాడు. ఆగ్రా కోట రక్షణాధికారి అయిన రాద్ అందాజ్ ఖాన్ తనకు అప్పగించబడిన రాజకీయ ఖైదీలను హతం చేసి కాకులకు గ్రద్దలకు వేయడంలో అతనే సాటి అని ఆగ్రాలోని ప్రజలందరికీ తెలుసు. రాద్ అందాజ్ ఖాన్ ఆగ్రా కోట రక్షణాధికారి అని కొన్ని గ్రంథాలలో, మరికొన్ని గ్రంథాలలో ఆగ్రా కోటలోని కారాగార అధిపతి అని ప్రస్తావించబడి ఉంది. రామ్ సింగ్ నివాసం నుంచి శివాజీని తరలించే యోచన శివాజీ ప్రాణానికి చాలా హానికరంగా మారుతుంది. జైసింగ్ తన కుమారుడైన రామ్ సింగ్ కు శివాజీ ఆగ్రాలో ఉన్నంతకాలం అతనికి ఎటువంటి హాని కలగకుండా చూడవలసిందని, అతని రక్షణ భారాన్ని పూర్తిగా రామ్ సింగ్ నే తీసుకోమని లేఖ ద్వారా తెలియజేసి ఉంటాడు. ఔరంగజేబు యొక్క ఈ ఆజ్ఞ వినగానే రామ్ సింగ్ ఉలిక్కి పడతాడు. ఈ యోచన కార్యరూపం దాల్చకుండా చేయాలని గట్టి నిశ్చయానికి వస్తాడు. అతను సామ్రాజ్య గణికుడు మహమ్మద్ అమీన్ ఖాన్ వద్దకు వెళ్తాడు. అమీన్ ఖాన్ కు పాదుషా వద్ద పలుకుబడి ఉంది. అమీన్ ఖాన్ తో రామ్ సింగ్ ఆవేశంతో ఇలా అంటాడు, శివాజీని చంపించాలనే ఉద్దేశంతోనే పాదుషా ఆ ఫర్మానా జారీ చేశాడు. శివాజీకి ఎటువంటి హాని కలగకుండా జాగ్రత్తగా చూడమని నా తండ్రి నన్ను ఆదేశించి ఉన్నాడు. కనుక శివాజీకి ఏదైనా హాని కలిగించే ముందు నన్ను చంపివేయండి, ఆ తరువాత శివాజీని సంహరించండి అని అంటాడు. రామ్ సింగ్ యొక్క ఈ మాటలకు అర్థమేమిటో అమీన్ ఖాన్ గ్రహిస్తాడు. అతడు తెలివైనవాడు, రామ్ సింగ్ పట్ల ప్రేమ ఉన్నవాడు. వెంటనే పాదుషా వద్దకు వెళ్లి రామ్ సింగ్ అభిప్రాయం చెప్తాడు. అది విన్నాక ఔరంగజేబుకి జంకు కలుగుతుంది. రామ్ సింగ్ మాటల అర్థం సూటిగానే ఉంది. నేను జీవించి ఉండగా శివాజీపై చేయి పడనివ్వను. ఔరంగజేబు ఎదుట చిక్కు సమస్య ఏర్పడింది. ఇప్పుడు శివాజీకి ఏదైనా జరిగితే మీర్జా రాజా జైసింగ్ వంటి అనుభవశాలి పరాక్రమవంతుడైన సేనాపతికి బాధ కలుగుతుంది. ప్రస్తుతం 1,00,000కు పైగా సైన్యంతో దక్కన్లో ఉన్న జైసింగ్ ఇక్కడ ఆయన కొడుకు రామ్ సింగ్ కలిసి తనకు కంటి మీద కునుకు లేకుండా చేయగలరు. మహారాష్ట్రులతో పాటు రాజపుత్రులందరూ తనకు వ్యతిరేకం కాగలరు. ఇప్పుడు తాను చాలా తెలివిగా తన మనసులోని కోరికను నెరవేర్చుకోవాలి. అందుచేత ఔరంగజేబు కపటాలోచన చేస్తాడు. బక్షి అమీన్ ఖాన్ ద్వారా తన అభిప్రాయాన్ని పాదుషాకు తెలియజేశాక రామ్ సింగ్ స్వయంగా పాదుషాను కలవడానికి వెళ్తాడు. ఔరంగజేబు అతడిని చూసి రామ్ సింగ్ ఎందుకు వచ్చాడో తెలియనట్లుగా రా రామ్ సింగ్ కూర్చో అని ఆప్యాయత వలకపోస్తూ అంటాడు. అక్కడ ఔరంగజేబు తన ఆంతరంగికులతో శివాజీ విషయం గురించి చర్చిస్తుంటాడు. ఎలాగైనా శివాజీని తుదముట్టించాలని పాదుషా అభిప్రాయపడుతుంటాడు. రామ్ సింగ్ భవనంలో శివాజీ ఉంటే అతన్నేమీ చేయడానికి సాధ్యం కాదు. అందువల్ల ఎలాగైనా రామ్ సింగ్ భవనాన్నించి శివాజీని వేరే చోటికి మార్చాలని ఆలోచిస్తాడు. అలా అయితేనే శివాజీని మట్టు పెట్టడానికి వీలవుతుందని పాదుషా అభిప్రాయం. శివాజీని వేరే భవనానికి మార్చాలని నిర్ణయం తీసుకున్నారట అని పాదుషాను ప్రశ్నిస్తాడు రామ్ సింగ్. అవును అని పాదుషా అంటాడు. దేని కొరకని రామ్ సింగ్ ప్రశ్నిస్తాడు. నీ క్షేమం కొరకే అని నవ్వుతూ అంటాడు.
ఆ నవ్వులో విషం చిమ్ముతున్నది. నా క్షేమం కోసమా అని ఆశ్చర్యంతో అడుగుతాడు. అవును రామ్ సింగ్, అందువల్ల నీవేమీ అనుకోనక్కరలేదు. శివాజీని చూడడానికి చాలా మంది వస్తుంటారు. అప్పుడు ఏదైనా జరిగితే అనవసరంగా నువ్వు మాట పడాల్సి వస్తుంది అని పాదుషా అంటాడు. మీకు ఆ భయం అక్కరలేదులేండి, అతనిని మా భవనంలోనే ఉండనివ్వండి అని రామ్ సింగ్ అంటాడు. ఒకవేళ శివాజీ తప్పించుకొని పోతే అంటూ ఔరంగజేబు ఇంకా ఏదో అనబోతాడు. నేను బాధ్యుడిగా ఉంటాను, మీరేమీ సందేహించనక్కరలేదని రామ్ సింగ్ అంటాడు. వెళ్లిపోయిన తర్వాత నీవు మాత్రం చేయగలిగేదేముంది? అప్పుడు అనవసరంగా నిన్ను మేము సందేహించవలసి వస్తుందని అక్కడే ఉన్న రోషనారా అంటుంది. మీకు అటువంటి సందేహం అవసరం లేదని రామ్ సింగ్ అంటాడు. సందేహించి మాత్రం ఫలితం ఏముంటుంది? శత్రువు వెళ్లిపోయిన తర్వాత అని ఔరంగజేబు నవ్వుతూ అంటాడు. ఏ విధంగానైనా శివాజీని తన ఇంటి నుండి తీసుకుని వెళ్లాలని, అది కూడా తన మాట మీదనే తీసుకుని వెళ్లాలని ప్రయత్నిస్తున్నట్లు రామ్ సింగ్ సులభంగా గ్రహిస్తాడు. నేను దానికి పూర్తి బాధ్యతను వహిస్తాను, మీరేమి దండన విధించిన అంగీకరిస్తానని రామ్ సింగ్ అంటాడు. అలాగైతే శివాజీ యొక్క పూర్తి బాధ్యత నాదేనని హామీ పత్రం రాసి ఇవ్వగలవా అని ఔరంగజేబు అడుగుతాడు. హామీ పత్రం రాసివ్వడానికి రామ్ సింగ్ భయపడి వెనక్కు తగ్గుతాడని ఔరంగజేబు భావించి ఈ మాట అంటాడు. కానీ అలా జరగలేదు. శివాజీ యొక్క పూర్తి బాధ్యత తనదేనని రామ్ సింగ్ ఔరంగజేబుకు హామీ పత్రం రాసి ఇస్తాడు. తరువాతి భాగంలో ఆగ్రాలో జరిగిన సంఘటనల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధుమిత్రుల చేత సబ్స్క్రైబ్ చేయించండి.